ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు అంటే లవంగా అంటారు. ఇది వచ్చేసి యాలకులు, ఇది వచ్చి బిర్యానీ చెక్క, ఇది వచ్చి బిర్యానీ ఆకు, ఇది వచ్చేసి జాపత్రి పువ్వు, ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్ నాకు తెలియదు కానీ ఇది ఏమో నక్షత్రం పువ్వు అనేసి నేను ఇది ఒక మసాలా, దీన్ని ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఇది వచ్చేసి జీలకర్ర, ఇది వచ్చి గసగసాలు. మనము దీంట్లో కొన్ని మిస్ చేసాము. ఏం మిస్ చేసామంటే చూడండి, బ్లాక్ పేపర్ పౌడర్, అదే మిరియాల పౌడర్ అంటాం కదా, ఇది మిరియాల పౌడర్. ఇది ఇంకా ఇది వచ్చేసి కస్తూరి మేతి అంటారు, అంటే అదే మెంతమాకు అంటాం కదా, వణిగిపోయిన మెంతమాకు. చూడండి, ఇది పూర్తి వణిగిపోయిన మెంతమాకు. మనకి ధనియాలు బయటే దొరుకుతాయి అనుకో, కానీ మన ఓన్లీ ధనియాలే, ఇది ఓన్లీ ధనియాల పౌడర్. ఇది చూడండి, ధనియాల పౌడర్. ఈ ధనియాల పౌడర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మామూలు ధనియాల లాగే ఉంటాయి. ఏమంటే దాంట్లో మనం ధనియాలు పెంచి మీద వేపి కొద్దిగా ఫ్రైడ్ చేసేసి దాన్ని మనం మిక్సీ కొట్టి ఇలా పౌడర్ చేసుకుంటాం. కానీ దీన్ని ఏం అట్లా వేపుకున్నట్లా పౌడర్ చేసి పెట్టింటారు రెడీగా. ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అంటాము. ఇవన్నీ తీసుకొని మనం నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు, ఇవన్నీ ఎల్లిపాయలు, కొబ్బరి, ఇవన్నీ మనం మిక్సీ పట్టేసి తర్వాత ఇది అల్లం, ఈ అల్లము ఎల్లిపాయలు రెండు మిక్సీ పట్టేసి పేస్ట్ చేసి రెడీ పెట్టుకుంటాం. ఇవన్నీ మసాలాలు వచ్చి మరీ చెప్తే బాగా గుర్తుపెట్టండి. ఈ మసాలాలు అన్నీ వచ్చేసి బిర్యానీకి వస్తాయి. మనం చికెన్ చేసుకోవచ్చు, చేపలు చేసుకోవచ్చు, మటన్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లోకి ఇవే మసాలాలే ఉంటాయి, వెరైటీగా మసాలాలు ఏమి ఉండవు. కానీ మన టేస్ట్ తగ్గట్లు మసాలాలు చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఒకటి ఒక మసాలా మిస్ అయ్యేది, అదే దాన్ని గరకాయ అంటారు. అదొకటి మిస్ అయ్యేది. అది ఏం చేస్తుంది అంటే చికెన్ ముక్కలు కానీ మటన్ ముక్కలు కానీ ఉంటాయి కదా, ఉడికేటప్పుడు మెత్తగా అయ్యాక అది ఉపయోగపడుతుందంట. ముక్కలు మెత్తగా అయ్యాక గరకాయ అనేదాన్ని ఉపయోగిస్తారు. దాని ప్లేస్లో ఇప్పుడు మనకి ఇది ఉంది కాబట్టి దీన్ని నక్షత్ర పువ్వు అంటారు. ఇది కూడా మసాలా కింద పనిచేస్తుంది. ఇది కూడా చికెన్కి వస్తుంది, మసాలా కానీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని రెండిట్లకి ఉంటుంది. చూడండి మరి మనము ఇవన్నీ పెంచి మీద వేపేసి మిక్సీ దగ్గర మరి ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఇవి ఉన్నాయి కదా, ఇందులో ఉన్నాయి కదా, ఈ మసాలాలన్నీ మనం ఇక్కడ పెంచి మీద వేద్దాం, లైట్గా రోస్ట్ చేద్దాం. ఇవన్నీ టోటల్ అన్నీ వేసుకోవాలి. చూడండి, ఇట్లా అన్నీ రోస్ట్ చేసుకుందాం. ఇది వచ్చి స్వచ్ఛమైన ఆంధ్ర స్టైల్ చికెన్ చేసుకోవచ్చు, చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు. ఆ మసాలాల కింద ఉపయోగపడతాయి. చూడండి, పెంచి మీద వేసుకున్నాం కదా, పెంచి మీద వేసుకునే వల్ల వేపుతున్నాము. బాగా కొద్దిగా రోస్ట్గా బాగా కర్రీగా కావాలి. నిదానం మనం అట్లా లేకపోతే ఇంకా పెంచి కాగలేదేమో కదా. పెంచి కాగలేదు కదా, ఇవి కలుపుకుంటే. ఏడికి కలుపుకుంటాయి? ఇవి స్టార్ట్ చేయడం ఏడికి కలుపుకుంటారు? కలుపుకుంటే చూడగా. అవునా? ఏం కాదు, ఇది అంతే న్యాచురల్. స్లోగానే ఉండదు గ్యాస్, బాగా వేసాలి. మీడియం ఫ్లేవర్లో అదే మీడియంగా వెయిట్ చేసుకోవాలి దీన్ని. అవన్నీ ఎగురుతున్నాయి కదా, ఎగిరితేనే కదా తెలిసేది. బాగా ఇవన్నీ ఆకు, ఈ యాలకులు అన్నీ చెక్క కావాలి. యాలకులు కాలుతున్నది, చెక్క కావాలి. చాలా ఇంతే ఫ్రెండ్స్, కొద్దిగా లైట్ రోస్ట్ చేయాలంతే. ఇది స్మెల్ అప్పుడు చేంజ్ అయిపోయింది. ఆ స్మెల్ అంటే మనలో ముక్కలు లేక రోగాలన్నీ పోతాయి. ఇవన్నీ ముక్కలు ఉండే స్మెల్. ఇన్ని రోజులు ముక్కలకు జ్ఞానేంద్రియాలు పని చేయలేదు, ఈరోజు అన్నీ పని చేస్తాయి. ఆ సిల్వర్ ప్లేట్లాగా వేస్తాం, అన్నీ దాంట్లోకి వేస్తాం.
వేసుకొని ఇక ఫ్యాన్ కింద పెడదాం చెక్కన. తొందరగా మాడిపోతున్నది అది. ఎంతసేపు చేస్తాకు అయ్యే గలీజ్ ఉండదు అది. ఏం గలీజ్ ఉండదు అది, బాగానే ఉండదు. సార్ ఇట్లా వెళ్ళిపోను వెళ్ళిపోను. ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ వేద్దాం. ఫ్యాన్ ముందు పెట్టు. సరిపోతుంది. మిక్సీలోకి వేద్దాం. అన్నీ మిక్సీకి ఫ్రెండ్స్, అన్నీ మిక్సీకి వేసేద్దాం. మిక్సీకి వేసి మొత్తమే వేసా కదా మిక్సీకి. అది వద్దు వద్దు వద్దు, అది ఏం లేదు. ఇవన్నీ మిక్సీకి కొట్టు, పట్టుకో తీసుకు ఆడబెట్ట. కరెంట్ ఛార్జింగ్ కట్టి తీసి. వద్దు వద్దు, మిక్సీ ఆన్ చేయి. వచ్చిలేదా? పట్టుకో, గట్టి పట్టుకో, ఆన్ చేస్తా. చాలా చేస్తాం. వచ్చేసాం మనం చికెన్లోకి మసాలా కలిపి, కారం కలిపి పెట్టేకి. రా ఎయ్, చికెన్ అంతా గిన్నెలో వేసుకోవాలా. చూడండి, అన్ని గిన్నెలోకి వేస్తాము. తొందరగా వేయాలి, నిదానం అవుతుంది. పట్టా మగపిల్లలు ఎట్టుండాలి బ్యాచులర్స్ అంటే. బ్యాచ్ అనేది ఏంటి తెలుసా? అంతా కలుపుకొని పోతాం కాబట్టి బ్యాచ్ అంటాం. ఫస్ట్ ఎన్ని కేజీలు ఇది వచ్చేసి 2 కేజీలు చికెన్. కరెక్ట్ 2 స్పూన్లు చికెన్ కారం వేద్దాం. మరి చూడండి, మరి రాయలసీమ కారం ఇది. మీరు హెచ్చులు పోయేసి మరి మీరు వేసారు రాయలసీమ కారం 3-4 గంటలు. అందుకోసమే 2 గంటలు వేసుకుందాం. వాచిపోతుంది లేకుంటే తర్వాత. అది కొద్దిగా ఇదే పసుపు. తగినంత పసుపు ఒక ఏది నాకు చూపి. అంత వేసిడే, అంత ఇంకా కొద్దిగా. రైట్. ఉప్పు వేసి ఉప్పు తీద్దాం దీంట్లోకి డబ్బాలోకి దాంట్లోకి వేస్తే నాకు అర్థమవుతుంది. మూతలోకి వేసుకో. అంతమంది మాస్ చూడండి అబ్బా, మరి బాధపడద్దని. అంత వేసిడే చెప్తాను. అంతే అంత వేసానా? ఆ మసాలా ఇప్పుడు అంతా మనం పట్టిపెట్టాం కదా, మసాలా అన్ని మసాలాలు పట్టిపెట్టాం కదా. అంత వేస్తావా? ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. పిసుకు ప్రశాంత్, కొన్ని వాటర్ తీసుకో. లెమన్ కోసి ప్రశాంత్ ఎట్లా కోయాలి తెలుసు కదా లెమన్. రైట్. అవి ఇత్తనాలు రావు ప్రశాంత్. ఫ్రెండ్స్ ఆగండి, మీకు లెమన్ కోసే కూడా చూపిస్తాను. మనుషులు కోసే కూడా రాదు. ఇట్లా క్రాస్ కోయాలి చూడు. ఇట్లా క్రాస్ కోసే ఇత్తనాలు రావు. సెంటర్లో ఇత్తనాలు సపరేట్ అయిపోతాయి. అది అట్లా సైడ్కి పెట్టిన తర్వాత తినిన తర్వాత చేతులు వేసి చూడు. ఒక్క ఇత్తనం ఉండేలేదు దీంట్లో. ఇక్కడ వచ్చి దీంట్లోకి మేము చికెన్లోకి వేసి కలుపుదాం. అట్లా పిసకాల. 2 నిమ్మకాయలు వేసుకుందాం. అట్లా వేస్తే ఏమవుతుందంటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే చికెన్ అట్లా దగ్గరికి మెత్తగా అవుతుంది చికెన్. ఏమనుకోద్దు, అంత మొత్తం మాస్ లాంగ్వేజ్ ఇట్లా ఉండాలి. న్యాచురల్గా ఉంటే బాగుంటుంది వాయిస్. కొంచెం గొడ్డు కారం ఎక్కువ పడిందా, తక్కువ వేసినారా? సరిపోతాయి. కావాలని ఇంకో గంట వేసుకో. 2 కేజీలు చికెన్, అదే ఇంకో గంటే కారం. తర్వాత తినవాలి. బాగా కలిపిడు మొత్తం. పిచ్చికర్రీ చేసుకోవాలి ఇట్లా అంతా. అంటే మొత్తం నీట్గా ఇట్లా పిసికితే ప్రతి ఒక్క ముక్కకి ఆ మసాలా, కారము, ఆ ఉప్పు, ఆ నిమ్మకాయ, అంతా కలుస్తుంది. కొద్దిగా నిమ్మప్పు వేసుకో. ఆ ప్యాకెట్లో ఉన్నది నిమ్మప్పు. సింపు లేకుండా ఇది సీజర్ ఉండదు. సీజర్ వచ్చి కట్ చేసుకో. ఏదైనా ఖాళీ డబ్బా ఉంటే వేసి దాన్ని సేలో వేసుకో కుమార్.
ఎక్కువ అంత ఏడుది చాలా ఎక్కువ అవుతుంది ఇంటికి. టేస్ట్ సాల్ట్ అది ఎక్కువ తింటుంది. కొంచెం వేసుకొని ఇక్కడ వేసి డస్ట్బిన్లోకి వేద్దాం. అదే పైంది ఆరిపోయింది, కింద తేమ కరుచుకుని ఉంటుంది. ఏమంత మా బ్యాచిలర్ స్టూడెంట్స్ ఏంటి ఫ్రెండ్స్ ఊరికే మనం అంతా ఎక్కువ చేస్తామా. చూడండి కరెక్ట్ టైంలో మంచి వీడియో తీస్తామా. ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, తలకాయ నొప్పి చేసే కరెక్ట్ ఇదే టైంలో ఫోన్ చేస్తారు చూడండి. వీడియో కట్ అవుతుంది, ఇప్పుడు పక్క కట్ అవుతుంది, డౌటే లేదు, కట్ అయిపోయి వీడియో. తర్వాత తగినంత రైట్ చాలు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాం కొబ్బరిని. మరీ చెప్తా, ఇది ఈ మిక్సీ మంది కాదు, ఇది పక్కింటి వాళ్ళది అది కాదు. టమోటా చిన్న ముక్కలు 5 టమోటాలు తీసుకున్నాం చిన్నవి, అది జవారి టమోటాలు, హైబ్రిడ్ కాదు, మొత్తం మన న్యాచురల్. బ్యాచిలర్స్ అంటేనే న్యాచురల్. తర్వాత ఇంకా వేటివి కొత్తిమీర తీసుకున్నామే, కొత్తిమీర టమాటాలు ఈ రెండు ఇప్పుడు మనం ముచ్చేసి మిక్సీ పడతాం. అదే గ్రైండ్ చేసేస్తాం మొత్తం చిన్నగా కొట్టేసి. గ్రైండ్ అయింటుంది మెత్తగా, మొత్తం వేసేది దీంట్లో. ఏం కొద్దిగా కూడా పెట్టుకోవద్దు, మొత్తం A to Z. ఏమంటే మనకి గ్రేవీ కావాలి కదా ఎక్కువ. మొత్తం వేసేసి మరొకసారి పిచికారీ చేస్తే మొత్తం అంతా కొత్తిమీరలో ఉండే రసము, టమాటాలో ఉండే పులుపు అనే రసం మొత్తం చికెన్ ముక్కలకు అంటుకుంటుంది, బాగా టేస్ట్గా రెడీ అవుతుంది. 10 minutes మ్యాగ్నేట్ చేసి 10 minutes అట్లా కలిపి పెట్టాలి. ఇంకోటి దాంట్లోకి అల్లము పేస్ట్ వేసాము, అదే దాంట్లో వెల్లుల్లి పచ్చి అల్లము 2 మిక్సీ పట్టి వేయాలి. అవి రెడీగా ఉన్నాయి, మిక్సీ పడతాము. ఏమంటే ఇప్పుడు కొత్తిమీర పట్టి పెట్టినాం కదా, మనం మిక్సీ గిన్నె కడుక్కొని వచ్చి ఇవి వేసేసి మిక్సీ పట్టి పెడతాం. తర్వాత దాంట్లో కొద్దిగా వేసి కలిపి సైడ్కి పెడితే ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంత స్మెల్ వస్తుంది, ఇంక చేసిన తర్వాత నోరు ఊరుతుంది. ఇది వచ్చేసి పక్కా రాయలసీమ ఆదోని చికెన్. మేమంతా ఆదోని వాళ్ళము, మేము పక్కా బ్యాచిలర్స్. మేమంతా చికెన్ చేస్తున్నాము. మాలాగా మీరు బ్యాచిలర్స్ అయితే మీరు కూడా ట్రై చేయండి, ప్లస్ ఫ్యామిలీ అయినా కూడా ట్రై చేయండి, మీకు కూడా సెట్ అవుతుంది. ఓకే, తర్వాత మనము ఎడగా వెల్లిపాయలు పచ్చి అల్లము 2 వేసుకేసి 2 మిక్సీ గిన్నెలోకి వేసి మిక్సీ పట్టి పెడతాం. రైట్ గ్రైండర్ చేసేస్తాం మెత్తగా. అల్లం పేస్ట్ ఇది దీనిలోకి అంతా వేసేదాన్ని ఈ షేప్లో కోసుకోవాలా. అయిపోయి కట్ చేసేది అయిపోయి మన చికెన్ ఉల్లిగడ్డలు ఎర్రగా ఇట్లే కావాలా, తక్కువలో లైట్గా ఎర్రగా కావాలా. లైట్గా అయితే మనకి ఎర్రగా ఇప్పుడు మనము చికెన్ వేసుకుందాం. అదే మనం కలిపి పెట్టినాం కదా చికెన్ మొత్తం దీంట్లోకి వేద్దాం. ఇది వచ్చేసి మరీ చెప్తాను, కర్నూలు ఆదోన్ చికెన్. మరీ చెప్తా, కర్నూలు ఆదోన్ చికెన్ ఎట్లా తయారు చేసే విధానం ఇది చూసుకొని అందరూ నేర్చుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, మీకు ఇంకా మరి కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ పెడతా. మీరు కావాలంటే మీరు దాంట్లో మీరు కామెంట్లు చేయండి, లేదా కామెంట్లో మీకు మేము ఇంగ్రీడియంట్స్ గురించి మొత్తం ఇంకా పూర్తి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏదానికి ఎంత ఎంఎల్ వేయాలా, ఎంత ఎంఎల్ అనేది అంతా చికెన్ దీంట్లోకి వేస్తాను. కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా దాంట్లో లైట్గా వాటర్ వేసి మీకు సాధ్యమైనంత వరకు మినరల్ వాటర్ యూజ్ చేసేవి చూడండి. కలిపేస్తే
కలుపుతున్నాం కదా, ఇట్లా క్లియర్గా ఆయిల్తో రోస్ట్ చేసినాం. ఫస్ట్ ఉల్లిగడ్డలు రోస్ట్ చేసి కలిపిన చికెన్ అంతా మనం దీంట్లోకి వేసి పెట్టినాం కదా. ఇప్పుడు ఏం చేసామంటే మూత ముచ్చి కొద్దిసేపు చూద్దాం. ఉడికిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 15 నిమిషాలు చికెన్ ఉడికేంత వరకు 5 నిమిషాలు ఏదో చికెన్ ఈ షేప్లోకి వచ్చేదే కలిపితే తెలుస్తుంది ఇంక ఏ కలర్ దీంట్లోకి మారుతుంది అనేసి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెంతమాకు వేద్దాం దీంట్లోకి. అదే మెంతమాకు ఇంతకు ముందు చూస్తే ఫ్రెండ్స్, ఇది మెంతమాకు అంటారు దీన్ని మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇది అంటే అంత వేసాం కదా, కలుపు. ఇది మెంతమాకు మనకు తగినంత వేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, స్మెల్ చేంజ్ అయిపోయింది. మొత్తం మెంతమాకు వేసే లోపల స్మెల్ చేంజ్, చికెన్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ కలర్లో వస్తుంది చూడండి. ఇది ఉడికే దగ్గరికి వచ్చినట్లు చాలా ఈజీ అంటే సింపుల్. ఎలాంటి వాళ్ళన్నా చేసుకోవచ్చు చికెన్. మీరు అన్ని మసాలాలన్నీ కలుపుకుంటే జస్ట్ ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు తగినంత రోస్ట్ చేసేసి కలర్ చేంజ్ అయిన తర్వాత చికెన్ వేసి ముచ్చి పెడితే, మోస్ట్లీ మరీ చెప్తాను కుక్కర్లో మాత్రం చేద్దండి, ఇట్లా న్యాచురల్గానే చేయండి. చికెన్ బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇంతే చూడండి, అంతే. మరి ఒక 10 నిమిషాలు ఇద్దాం టైము, అప్పటిలోపు చికెన్ రెడీ ఉంటుంది. మరి అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. 10 నిమిషాలు అయ్యేదా ఇప్పుడు వచ్చే చికెన్ దగ్గరికి. ఎట్లా చూద్దాం దాన్ని అవతారం. పర్లేదు, బాగానే అయ్యేదా. కొద్దిగా టేస్ట్ చూద్దాం బాగా ఎట్లా అయ్యేదని. నోరు ఊరుతుంది స్మెల్ చూస్తుంటే, తొందర తినాలనిపించేస్తుంది. టేస్ట్ చూడు బాగానా. ఇదే ఫ్రెండ్స్, అదిరిపోయింది. అదే మన హీరో గుర్తుపెట్టుకోండి, కుమార్ అంటారు పేరు. మన సన్నే. కలుపు బాగా. వావ్, అంటే చూస్తుంటే కెమెరా కూడా అట్లే దాన్ని స్మెల్ ఎక్కేస్తుంది, కానీ మీకు రాదు స్మెల్. ఏం చేసుకోదండి, మీరు ట్రై చేయండి, మీకు వస్తుంది స్మెల్. అది రియల్గా అనేది అంతా వర్చువల్. దాని ఏమంటారు, వర్చువల్ అంటే వర్చువల్ గిర్చువల్ ఏం లేదు. మీరు చేసుకుంటే మీకు రియాలిటీగా ఉంటుంది. మేము చూపించేదంతా మీకు వర్చువాలిటీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయింది. కొద్దిగా పైన టచ్అప్ మసాలాలు వేసి, టచ్అప్ మసాలా అంటే మనం ఇంతకుముందు చేసి సీసాలు వేసుకున్నామని చెప్పినాం కదా, ఇదే టచ్అప్ మసాలా అంటారు దీన్ని. అంటే లాస్ట్లో కొద్దిగా వేస్తే స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. ఇంకా చికెన్ ఇప్పుడు వేసినాం కదా, కొత్తిమీర ఉన్నది కదా, కొత్తిమీర లైట్గా అట్లా వేసి, కొత్తిమీర లైట్గా ఆకులు తెంపి కింది కవర్లో. ఏం కాదు, అంతే. మా బ్యాచిలర్స్ ఏమన్నా కూడా మా బ్యాచిలర్స్ అంతే. రఫ్ అండ్ టఫ్ మాస్గా ఉంటుంది, కానీ చేసుకునే మాత్రం బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఏమో పాతకాలంలో మేము చెప్పులు అయింటి వచ్చాము పెద్ద రెస్టారెంట్లలో. అందుకోసం ఈ కాలంలో మేము చికెన్లు చేసుకొని తింటాం. ఏళ్ళు చూసే బాగా అయ్యేవి, కానీ పెళ్ళిళ్ళు కాలేదు. అందుకోసం ఇలా మేము ఓన్గా తయారు చేసుకొని తింటాం. చూడండి, టచ్అప్ పైన లాస్ట్లో ఈ రెస్టారెంట్లో వేస్తారు కదా టచ్అప్, అట్లా మసాలా వేసామే. ఇప్పుడు కొత్తిమీర వేసామా. ఆ స్మెల్ చూస్తుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు తినేయాలనిపిస్తుంది. చికెన్ బాగా ఉడికింది, సూపర్గా ఉడికింది. ఇంకా ముచ్చేసి ప్రశాంత్ ముచ్చిడి. ఓకే, ఎంతమంది ఇది వచ్చేసి 2 కేజీలు చికెన్, కానీ ఈజీగా 4 మెంబర్స్ ఈజీగా తినవచ్చు. బాగా తినాలనుకుంటే ఇద్దరే తినేయచ్చు, అంత టేస్ట్గా ఉన్నది. ఫ్రెండ్స్ బాగా ఇలాగే ట్రై చేయండి. తర్వాత మనం తినేటప్పుడు లైట్గా వీడియో తీస్తా, దాంట్లో మాట్లాడుకుందాం. బాయ్. హలో ఫ్రెండ్స్, చూడండి చపాతీలు చేసినాం తినేకి. రైస్ చేసిన, 3 బాటిల్లో వాటర్ పెట్టినాం. మనం చేసుకుని చికెన్ రెడీ ఉంది. చికెన్ తినేసి ఎంజాయ్ చేద్దాం ఈ సండే. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మాకు సపోర్ట్ చేయండి. బ్యాచిలర్స్ ఎనీ టైం ఏంటే ఉంటాం, మంచి వీడియోలు పంపిస్తూ ఉంటాం.